సత్యసాయి జిల్లా కదిరిలో దారుణం చోటు చేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఓ పెట్రోల్ బంకు నిర్వాహకుడు దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. బంకులో పనిచేసే యువకుడి బట్టలు విప్పేసి స్తంభానికి కట్టేసి కొట్టాడు. అనంతరం రూమ్లో బంధించారు. యువకుడి దగ్గర తక్కువ డబ్బులు వచ్చాయనే కారణంతో ఈ దాష్టికానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ మేనేజర్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. తక్కువ సార్ 3,000 సార్. రూపాయలు వాడింది సార్. కంటే కట్టేసి కొట్టినారు సార్. ఎవరు కొట్టిండేది? నన్నే సార్. ఎవరు కొట్టిండేది? వాళ్ళు లోపల ఇద్దరు సార్. ఇద్దరు అమరా సార్. వాళ్ళు ఇద్దరు లోపల ఉన్నారు. ఎందుకు కొట్టినారు? డబ్బులు తక్కువ వచ్చినాయి సార్. డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఏం తీసుకోలేదు సార్. రూపాయలు డబ్బులు తక్కువ సార్. 3,000 సార్. రూపాయలు వాడింది సార్. కంటే కట్టేసి కొట్టినారు సార్. ఎవరు కొట్టిండేది? నన్నే సార్. ఎవరు కొట్టిండేది? వాళ్ళు లోపల ఇద్దరు సార్. ఇద్దరు అమరా సార్. వాళ్ళు ఇద్దరు లోపల ఉన్నారు. ఎందుకు కొట్టినారు? డబ్బులు తక్కువ వచ్చినాయి సార్. డబ్బులు తీసుకున్నారు. కుమ్మరవాళ్ళపల్లి దగ్గర పెట్రోల్ బంకులో బాబా ఫకరుద్దీన్ అనే వ్యక్తి నల్లజెరుగు చెందిన వ్యక్తి అక్కడ పనిచేస్తున్నాడు. ఉదయం పెట్రోల్ బంకులో నిన్న డ్యూటీ ఎక్కినాడు. ఈ రోజు ఉదయం డ్యూటీ దిగేటప్పుడు డబ్బులు చూస్తే 24,000 రూపాయలు డబ్బులు తక్కువ వచ్చాయి. ఆ డబ్బులు తక్కువ వచ్చిన విషయంలో పెట్రోల్ బంకులో పనిచేసే మేనేజర్ సూర్యనారాయణ మరియు అతనితో పాటు అక్కడ పనిచేసే వాళ్ళు కలిసి ఇతన్ని అక్కడ ఒక ఫోన్ కట్టేసి కొట్టి తర్వాత రూమ్ లో పెట్టి బంధించారు. విషయం తెలియగానే మేము పోయి అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్కి పంపించాము. కుమ్మరవాళ్ళపల్లి దగ్గర పెట్రోల్ బంకులో బాబా